హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ అమిండాకి. తమ్ముడు తమ్ముడు టైటిల్ ఈస్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా ఉంది. తర్వాత మళ్ళీ ఆయన ఫ్యాన్ తమ్ముడు అని సినిమా పేరు పెట్టుకొని తీస్తున్నాడు మన నితిన్. ప్రొడ్యూసర్ వచ్చేసి ఎస్విసి, అది దిల్ రాజు గారు. దిల్ రాజు గారు. సో వాళ్ళందరూ ఒక ప్లాన్డ్గా పర్ఫెక్ట్గా సినిమా తీసుకోవడం జరిగింది. సెకండ్ ట్రైలర్ వచ్చింది. ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడే నాకు సినిమా మీద ఒక నమ్మకం కలిగింది. సెకండ్ ట్రైలర్ వచ్చినప్పుడు సినిమా మీద కాన్ఫిడెంట్ అనేది ఇంకా ఎక్కువైంది. దాని మీద ఎక్స్పెక్టేషన్ ఇంకా పెరిగిపోయింది. ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉంది. నితిన్స్ కమ్బ్యాక్ లాగా అనిపిస్తుంది. నితిన్ నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాతో రాబోతున్నాడని అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. రేపు అదే జూలై 4th రిలీజ్ కదా సినిమా. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇంకొంచెం ఇంటెన్సిటీ క్రియేట్ అయిపోయింది. మన దిల్ రాజు గారు ఒక మాట చెప్పారు ఒకప్పుడే, అంటే మొన్న ఇంటర్వ్యూలో. నిన్ను అంటే నితిన్తో ఇంటర్వ్యూ జరిగింది. నితిన్ దిల్ రాజు గారు పర్సనల్గా సినిమా ప్రమోషన్స్ గురించి ఒక ఇంటర్వ్యూ జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో చిట్ చాట్ లాగా. సో ఆ టైంలో చెప్పడం జరిగింది, దిల్, ఆ, ఆర్య, ఆది ఈ సినిమాస్ టైంలో మన జయం ఇవన్నీ ఆ టైంలో వీళ్ళందరితో మన వర్క్ చేశారు. ఎవరు? దిల్ రాజు గారు. కానీ వాళ్ళ ముగ్గురులో వీళ్ళు ఈ చేసిన 3 సినిమాల్లో ఈ ముగ్గురు హీరోల్లో వీళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్లో స్టార్స్ అవుతారు అని చెప్పి అనుకున్నారంట. బట్ అందరూ మిగతా వాళ్ళు అయ్యారు, నువ్వు ఒక్కడే స్టార్ అవ్వలేదు, నాకు అదొక్కటే నీలో మైనస్ అనిపించింది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సో నితిన్ అప్ డౌన్ అప్ డౌన్ ఇలా అప్ అండ్ డౌన్స్ చాలా చూశారు, ఎక్కువ డౌన్లు చూశారు చెప్పాలంటే. అలాంటి ఈ టైంలో మరి నితిన్ గారికి ఈ సినిమా ఖచ్చితంగా ఒక బూస్ట్ లాగానే ఉంటుందని అనుకుంటున్నా. సమ్మని ఒక్కసారిగా పైకి లేచే విధంగా నెక్స్ట్ సినిమాతో మళ్ళీ ఎల్లమ్మ సినిమా ఉంది దిల్ రాజు గారి ప్రొడక్షన్లోనే, ఆ సినిమాతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారని అనుకుంటున్నా. సో దిల్ రాజు గారు కూడా యాజ్ ఇట్ ఈస్ ఇదే ఎక్స్పెక్ట్ చేశారు, ఈ సినిమాతో ఖచ్చితంగా కొడతావు, నువ్వు కమ్బ్యాక్ ఇస్తావు, ఆ తర్వాత ఎల్లమ్మతో నెక్స్ట్ స్టార్ ఫేజ్లోకి వెళ్ళిపోతావు అన్నట్టు చెప్పడం జరిగింది. సో హోప్ నేను కూడా అలానే నితిన్ గారికి జరగాలి అనుకుంటున్నా. సో నితిన్ గారు ఇప్పటి నుంచే నా స్టోరీ సెలెక్షన్స్ కరెక్ట్గా తీసుకొని ఇక్కడి నుంచి మూవ్స్ అని కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా హీఈస్ వన్ ఆఫ్ ది స్టార్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. యాక్చువల్గా ఉండాల్సింది, ఇప్పుడు ఇంకా అవ్వలేదు, స్టార్డంలో లేడు, ఒక హీరోగా అయితే ఉన్నాడు అంతే. సో తమ్ముడు సినిమాకు ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు సినిమా చూడాలని. విజువల్స్ చాలా బాగున్నాయి. డైరెక్టర్ గురించి తెలిసే మన వేణు శ్రీరామ్ డైరెక్టరు, హీరో హీరోయిన్స్ అందరూ మనకు తెలిసిన క్యాస్టే. విజువల్స్ బీభత్సంగా ఉన్నాయి. ట్రైలర్ చూసిన ప్రకారం అయితే మాత్రం చాలా చాలా బాండింగ్ అంటే అక్కా తమ్ముడికి సంబంధించిన ఒక బాండింగ్ అయితే చూపించడం జరుగుతుంది. అక్కా తమ్ముడి బాండింగ్లో ఏదో ఒక డిఫరెంట్ లెవెల్ ఉండబోతుంది అని చెప్పి కూడా టీం వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కా తమ్ముడి కనెక్టివిటీ ఉన్నప్పుడు దానికి స్టోరీలో ఏముంటుంది, గొడవలు పడడం, అల్లరల్లరి చేసుకోవడం, అక్కా తమ్ముడికి ఒక ఎమోషనల్ జర్నీ పెట్టడం, మధ్యలో ఏదో ఒక అక్క ప్రాబ్లం రావడం, అక్క ప్రాబ్లం సాల్వ్ చేయడం, ఇట్లా ఈ టైప్స్ ఉన్నాయి. కాకపోతే ఇది ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది. అక్కా తమ్ముడు ఉన్నా కూడా, ఆ ఎమోషన్స్ ఉన్నా కూడా డిఫరెంట్ వేలో ఎండింగ్ ఉంటుంది. క్లైమాక్స్లో మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయని విధంగా క్లైమాక్స్లో ఉంటుంది. మీరైతే ఇది ఇది ఎవరు గెస్ చేయలేరు అన్నట్టు కూడా ఆ టీం వాళ్ళు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. సో ఇవన్నీ విన్న తర్వాత హైప్, ఆ కాన్ఫిడెన్స్ ఇంకా కొంచెం పెరిగింది సినిమా మీద. లెట్స్ వెయిట్ అండ్ సీ. సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని గురించి చూసి నేను తర్వాత మాట్లాడతా. సో ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తుంటే నితిన్ గారి కంబ్యాక్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్లో చెప్పేసేయండి.